यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे This call is now being recorded. This call is now taking note. సత్యత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దశమ సముల్లాసం 10వ సముల్లాసంలో చూడండి 223వ పుట. నిన్న ఈ ప్రకరణంలో శీర్షికం ఏంటంటే ఆధ్యాత్మిక సమాజంలో ఉన్నటువంటి నానుడి ఏంటంటే, మనం ఏమైతే ఏ దారైతే ఏముంది, ఏ మతం అయితే ఏముంది, అన్ని దారులు అందరు చెప్పేది ఒకటే, అందరము చేరుకునేది ఆ గూటికి అనేటువంటిది సమాజంలో ఒక భ్రాంతి ఉంది. దానికి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతము ప్రకారం చౌరస్తలకు వెళ్ళినప్పుడు, కూడలికి వెళ్ళినప్పుడు, మరి ఆధ్యాత్మికం, ధర్మగురువు, పూజ, పునస్కారం, మత సంప్రదాయాల్లో ఏదైనా ఒకటే, అందరూ ఆ భగవంతునే కదా అనేటువంటి విధంగా ఉండేటువంటి వారు ఆ చౌరస్తలకు రాగానే ఏ దారినైనా, ఏ దారిగా ఎదురుగస్తే ఆ దారి గుండా ఎందుకు పోలేకపోతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకు? నేను గమ్యానికి చేరుకునే దారేది, నేను ఏ దారి గుండా పోతే మా యొక్క బంధువులు, సుపరిచితులు మరియు నా గమ్యస్థానానికి చేరుకుంటాను అని చెప్పేసి ఆలోచిస్తున్నావు. తెలియకపోతే తోటి వారిని అడిగి తెలుసుకుంటున్నావు ఈ దారెటు పోతుందని చెప్పేసి. అదే ఆధ్యాత్మికంలో ఈ మాత్రం జ్ఞానంతో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇదే దీని యొక్క సారాంశం. అన్ని దారులు ఆధ్యాత్మిక అన్ని దారులు ఆ గూటికే, అంటే పరమేశ్వరుని చెంతకే చేరవేస్తున్నట్టయితే, ప్రజలందరినీ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి చేరవేస్తున్నట్టయితే, ఈశ్వర ప్రాప్తి కల్పిస్తున్నట్టయితే, జీవన్ముక్తియే కల్పిస్తున్నట్టయితే, మరి ఆ చౌరస్తల దగ్గరికి వచ్చిన తర్వాత మా ఈ ఇల్లు, ఈ దారి ఇంటికే వెళ్తుందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తుందా అని చౌరస్తలు ఆలోచిస్తావెందుకు? ప్రభాకర్ గారు, రాజమణిమ గారు పట్టుకుంటున్నారా లేదా? భీమరావు గారు అందుకని అదంతా భ్రాంతి. ఏ దారైనా అంత, ఏ దారి గుండా వెళ్ళినా అంత భగవంతుని తెలుసుకునేది, అందరికీ జీవన్ముక్తి లభిస్తుంటది అనేటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. అది సరైనటువంటి భావజాలము కాదు. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. సత్యార్థ ప్రకాశము దశమ సముల్లాసము 223వ పుట. మాస్టర్జీ ఇప్పుడు చెప్పండి అమ్మా. ఆధ్యాత్మికముతో పోతే భగవంతుని చేరుకుంటాము అనేది. మళ్ళీ చెప్పండి, నానబెట్టద్దు, సమయం అంతా వ్యర్థమవుతుంది. ఆచార్యజీ మళ్ళీ చెప్పండి, నానబెట్టద్దు, సాగదీస్తుంటే. అదే ఆచార్యజీ, ఆధ్యాత్మికం దారి పోతే భగవంతుని తెలుసుకోగలుగుతామని. మీ ఫోన్ పని చేస్తలేదు అమ్మగారు. చెప్తున్నా ఆచార్యజీ, మీకు వినబడతలేము. ఆధ్యాత్మికంతో పోతే సరే అమ్మగారు, నా మాట మీ దగ్గర రావడానికి కొద్దిగా టైం పడుతున్నట్టున్నది, మీ మాట నా దగ్గర రావడానికి సమయం పడుతున్నట్టున్నది. అది ఫోను ప్రాబ్లం, దాన్ని ఖాళీ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే
హిందువుల గుడిలోకి వెళ్ళి పూజ చేసిన, ముస్లింలు మసీదులకు వెళ్ళి నమాజ్ చేసిన, క్రిస్టియన్లు చర్చిలోకి వెళ్ళి ప్రేయర్లు చేసిన, ఎవరెక్కడికి వెళ్ళినా, ఎవరు ఏ కుల దేవత దగ్గరికి నమ్ముకొని ఆ కుల దేవతను పూజించిన అందరము ఆ భక్తి మార్గంలోనే ఉంటాం, అందరం ఆ భగవంతుని సన్నిధికే చేరుకుంటాము అనేటువంటిది సమాజంలో భ్రాంతి ఉన్నదా లేదా భీమరావు గారు? మరి ఆ భ్రాంతికి సమాధానమే నిన్న ఇవాళటి ప్రకరణం. అయితే అసలు ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసినా గానీ ఆ సరైనది కాదని తెలిసినా గానీ వేరే వాళ్ళతో ఎందుకు నిష్ఠురం కావాలని చెప్తలేరు కొందరు. దానివల్ల మోసపోయేది ఎవరు? మరి ఇప్పుడు పిల్లలకు చెప్తే మరి వారికి బాధ కలుగుతుందని పిల్లలకు సరైన దారి చూపెట్టకపోతే, పిల్లలు దారి తప్పితే ఆ పాపం ఎవరికి? మన ఇంటికి వచ్చేటువంటి వారికి ఈ లొకేషన్ పెట్టడం ఏంటి? సెల్ ఫోన్ లో GPS కు లొకేషన్ పెట్టడం ఏంటి? ట్రాక్ చేయడం ఏంటి? అర్థం కావట్లేదా లక్ష్మణ్ గారు? మాచార్య గారు, సరైన దిశానిర్దేశం చేయడానికి ఆ విధంగా అంటే సరైన దిశానిర్దేశము అంటే అది లేకపోతే మనం దారి తప్పుతామనే కదా. అంతే. అవునా? మరి ఈ భగవంతుడు నిరాకార పరమేశ్వరుడు యొక్క అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి మనల్ని తయారు చేసి మనకు ఆహార పదార్థాలను, ఈ శ్వాస ప్రశ్వాసలు, వినికిడి, చూచేటువంటి, మాట్లాడేటువంటి, నడిచేటువంటి, పని చేసేటువంటి అన్ని సామర్థ్యాలను ఇచ్చినటువంటి ఆ భగవంతుడు అతన్ని ఇచ్చిన అన్నము తింటూ, అతనిచ్చిన గాలిని ఊపిరి పీల్చుకుంటూ, అతని సామర్థ్యాలతో మన ఉనికిలోకి వచ్చి మనం అతన్ని మర్చిపోయి ఏదో రాయి రప్పను పట్టుకొని ఇది దేవుడు, నా దేవుడు అని చెప్పేసి అనడం. మళ్ళీ ఇంకా కొంతమంది అజ్ఞానంగా ఏమంటారంటే మొట్టమొదటి అది రావాలంటే ఎట్లా వస్తుంటది? అది ఆరంభంలో మూర్తి పూజ చేయాలి కదా, ఇది చేసే మళ్ళీ ఇది ఇందులో ఏం లేదని అప్పుడే మనకు నిరాకారం గురించి ఆలోచన వస్తుంటాయి, తెలుస్తుంటది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. వారి అజ్ఞానం ఎటువంటిదంటే, ఈ సూర్యుడు, ఉదయించే సూర్యుడు అప్పుడే బొడ్డు తాడు కూడా కోయనటువంటి శిశువుకు అలాగే ఉంటాడా, వేరే ఉంటాడా? చిట్ట చివరి శ్వాస వదిలే వ్యక్తికి అలాగే ఉంటాడా, వేరే ఉంటాడా? మనం బలిష్ఠులమైనటువంటి మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు మనకు అలాగే ఉంటాడా, వేరే ఉంటాడా? రోగిష్టితోటి క్యాన్సర్ తోటి కాళ్ళు చేతులు నరికివేయబడి కళ్ళు అది గ్లూకోమా వచ్చి కంటి దృష్టి పోయే వారికి వేరే ఉంటాడా? సూర్యుడు అదే రకంగా ఉంటాడు, భూమి అదే రకంగా ఉంటుంది, గాలి అదే రకంగా వీస్తుంది, పంచమహాభూతాలు ఆ రకంగానే ఉన్నప్పుడు మరి ఇది వేరు అది వేరు అని అనడం ఏంటి? పుట్టేటప్పుడు మనం ఎట్లా పుట్టామో అందరం అట్లే, పుట్టే వాళ్ళందరూ పశు పక్షులు క్రిమి కీటకాలు అట్లాగే పుడుతున్నాయి, చచ్చేటప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు. మరి వీరికి వేరు వారికి వేరు అని చెప్పేసి ఎక్కడైతే విత్తనం వేసి మొలకెత్తినప్పుడు ఆ విత్తనాన్ని ఏ రకంగా మలిచి తోటను అందంగా అలంకరిస్తుంటాడో, ఆ మొక్కై వంగనిది మ్రాణై వంగున సామెత. ఈ యొక్క సంస్కారాలు, గర్భాధాన సంస్కారం నుంచి ఈ పుంసవన సంస్కారం, జాతకర్మ సంస్కారం, నామకరణ సంస్కారం, ఇవి చిన్నప్పుడే గర్భంలోకి వచ్చే కంటే ముందు నుంచే బ్రహ్మచర్యము, గర్భంలోకి రావడానికి గర్భాధానము, గర్భం నిలవడానికి పుంసవనము, గర్భం ఎదగడానికి ఈ హృదయ వికాసం, బుద్ధి వికాసం జరగడానికి సీమంతోన్నయనము, చక్కగా పుట్టాలని జాతకర్మము, పుట్టిన తర్వాత చేసేటువంటిది. ఇవన్నీ పుట్టే కంటే ముందు నుంచి ఏమో వైదికంలో ఉన్నది. వీళ్ళు ఏమంటారంటే చిన్నప్పుడు ఎట్లా తెలుస్తుంటది, పెద్దగా అయిన తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత తెలుస్తుంటదని. ఇదంతా వక్ర మార్గం పట్టించడం అంటే ఆడలేక మధ్యలో తేడా అన్నట్టు అంటారు కదా, లోతైన జ్ఞానం లేక. అంతే.
చూడండి, సత్య ప్రకాశం 10వ సముల్లాసం 223వ పుటలో కాబట్టి వేదము స్మృతి సత్పురుషుల ఆచారము తన ఆత్మజ్ఞానమునకు అవిరుద్ధమగు ప్రియాచరణం. అవిరుద్ధమగు అంటే విరోధము కానటువంటి ప్రియాచరణం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఎవరైతే సత్సాంగత్యంలో ఉంటుంటారో, వేదం చదువుతుంటారో వారికి ప్రియాచరణము, ఎవరైతే వేద స్మృతి గ్రంథాలు చదువుతుంటారో వారికి ప్రియాచరణము, ఎవరైతే సత్పురుషుల సాంగత్యంలో ఉంటారో వారికి ప్రియాచరణం, ఎవరైతే దొంగల సాంగత్యంలో ఉంటారో, వ్యభిచారుల సాంగత్యంలో, తాగుబోతుల సాంగత్యంలో ఉంటారో వారికి ప్రియాచరణం. అంటే ఎవరి అభిష్టం ఎలా ఉంటే అటువంటి ప్రియాచరణనే కోరుకుంటారు. అందుకని ఈ ప్రకరణం ద్వారా మనుస్మృతి ప్రమాణ పూర్వకంగా దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే తన ఆత్మ కళ్యాణాన్ని కోరుకుంటారో, మంచిని కోరుకుంటారో, దుఃఖాలను దూరం కావాలి, సుఖం కావాలని కోరుకుంటారో వారు వేదము స్మృతి సత్పురుషుల ఆచారము తోటి తన ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని ఆ ఆత్మజ్ఞానానికి అవిరుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని విరోధించినటువంటి ప్రియాచరణమును, ఈ 4 ధర్మ లక్షణములు అనగా వీని చేతనే ధర్మము లక్షితమవుతున్నది కాబట్టి తద్వారానే మనం ఉద్ధరించబడతాము అనేది సారాంశం. ద్రవ్యలోభమందును, ద్రవ్యం అంటే ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఇది బాగుంది అనేటువంటిది ద్రవ్యం, పదార్థం, లోభము, కామము, విషయ వాసనల యందును, విషయ వాసన ఏదైనా సరే వ్యసనాన్ని వాసన అంటుంటారు. అంతే. వాసన అంటే మన తెలుగులో ఒక అర్థం వస్తుంటది, సువాసన దుర్వాసనను మనం వాసన అంటుంటాం. కానీ ఇది సంస్కృత పదం ఏమంటుందంటే వాసన అంటే వ్యసనం. ఆ విషయ వాసనలలో చిక్కుకొని చిక్కుపడని అతనికే ధర్మ జ్ఞానము కలుగును. అంటే ఇది పరిస్థితి ఏంటంటే, ఒకటి మనోరంజనమైన కథ చూపిస్తాను, పేర్లు అడగొద్దు ఎందుకంటే మళ్ళీ గొడవలు అవుతున్నాయి. ఆ మనోరంజనం ఏంటంటే, సికింద్రాబాద్ నుంచి ఆర్య సమాజికులు వరంగల్ వెళ్ళారు. వరంగల్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కుమారుడు ఎవరు అని అంటే గోడమీది పిల్లి ఏంటంటే, ఎటువైపు తనకు ప్రయోజనం లభిస్తే అటు దూకుతాడనమాట. అంటే ఆర్య సమాజంలో పెళ్లిళ్ళు ఇట్లా చేసుకోవచ్చు కాబట్టి సంపాదన వస్తుంది కాబట్టి ఇటువైపు వస్తాడు. క్రిస్టియన్ల దానిలోకి పోయి అక్కడ మత మార్పిడి చేస్తుంటే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, డబ్బు ఇస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కోసం నానా తతంగం నాటకం అంతా అయిపోయిన తర్వాత, ఆ పెళ్లి అయిపోయేసరికి ఏంటంటే సాయంత్రం 4 అయిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పటి వరకు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి 9:30-10 గంటలకు బయలుదేరి వెళితే అక్కడికి 12:30 అట్లా చేరుకున్న తర్వాత ఇక పెళ్లి పందిర్లు అవన్నీ సగబెట్టుకొని పెళ్లి మొదలు పెట్టేసరికి సమయం అయింది, 4 అయింది. ఇంకా తప్పిదం ఎవరిదైనా కానీ సమయం 4 అయింది. ఇంకా అక్కడ వంటలు ఆవురావురమన్నట్టుగా సువాసనలు వెదజల్లుతున్నాయి అన్నట్టుగా. ఈ వ్యక్తి పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కొడుకు అతను ఇద్దరిని పిలిచాడు. ఎవరిని? క్రిస్టియన్ వైపు వాళ్ళు ఉన్న మిత్రులను వాళ్ళను పిలిచాడు. ఆర్య సమాజము భార్యను అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఈ వైపు వాళ్ళని పిలిచాడు. ఇద్దరు వచ్చారు. అక్కడ ఇద్దరికి వాళ్ళు క్రిస్టియన్లు మాంసాహారమే కాబట్టి వాళ్ళకు మాంసాహార భోజనం పెట్టాడు, వీరికి ఈ పప్పు కూరగాయల భోజనం తిరిగి పెట్టాడు. అయితే ఆవురావురం అన్నటువంటి ఆతృతలో ఎదురుగా పడినటువంటిది ఏది ఉన్నది అది అక్కడికి వెళ్ళేసరికి కంచంలో వేసుకోవాలా వేసుకోకూడదా? ముందు వీరు వెళ్ళే దారిలో ఆ మాంసాహారం పెట్టారు, శాకాహారం పక్కకు పెట్టారు అన్నట్టు. అట్లా పెట్టేసరికి అక్కడ ఆర్య సమాజంలో ఉన్నటువంటి వారికి
ఆర్య సమాజం అంటే పేరే ఆర్య సమాజం, కానీ ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నటువంటి వారు ఎవరైతే మద్యము మాంసాహారం మానేశారో అక్కడ పరిస్థితి ఏంటంటే బీపీ షుగర్ పెరుగుతుంటది ఆలస్యమైనందుకు. మరి అక్కడ భోజనంలో ఎదురుపడ్డది అదే ఉన్నది కాబట్టి అక్కడ తినాలా తినకూడదు. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి ప్రసంగం ఏమిటంటే ద్రవ్యలోభం పదార్థం ఇది నచ్చుతుంది నచ్చుతలేదు అనేది. అక్కడ మనం ఓపికగా ఉండాలి, నిగ్రహంతో ఉండాలి. అది అశుద్ధ పదార్థము, అది తినకూడని పదార్థము అనేది ఓపికగా పట్టాలన్నట్టుగా. అలా ఓపిక పట్టినప్పుడే మనం మన నియంత్రణలో ఉన్నట్టుగా. అందుకే గాని అది వెండి వస్తువా, అది ఇంకా గడియారమా, ఇంకేదైనా వస్తువా, అది నాకు నచ్చింది నేను తీసుకుంటా, అది అంతా లోభ ప్రవృత్తి. అంటే మనల్ని మనము ఇంకా అదే అజ్ఞానంలో కొనసాగిస్తున్నాము. బయటకు మనము ఏ బట్టలు వేసుకున్నా, ఎన్ని నామాలు పెట్టుకున్నా, ఎన్ని గుళ్ళకు తిరిగినా, ఎన్ని పూజలు యజ్ఞాలు చేసినా కూడా మన ప్రవృత్తి మారుతలేదు. అంటే మన ఇష్టమేంటిది? ప్రభాకర్ గారు, రాజవనమ్మ గారు మాట్లాడరు ఒక్కరు కూడా. పాతదే ఇష్టం అన్నట్టు అది అందులోనే కొనసాగుతున్నారు. బాలాజీ గారు అది చాలా జాగ్రత్తగా. ఇది ఏంటంటే ఆధ్యాత్మిక లోతుగా వెళ్ళి మనల్ని సవరిస్తుంది. ఆధ్యాత్మిక ద్రవ్యలోభము అందును కామమును విషయ వాసనల యందును చిక్కుపడని అతనికే ధర్మ జ్ఞానము కలుగును. ఎవరైతే ఈ ప్రలోభాలు వస్తున్నప్పుడు ప్రలోభాలకు తల వంచే వారికి ఏ ధర్మ జ్ఞానం పనిచేయదు. ఎవరైతే ప్రలోభాలకు లొంగకుండా ఉంటారో వారికే ఆధ్యాత్మికం ప్రతిఫలిస్తుంటుంది, ధర్మజ్ఞానం కలుగుతుంటది. ధర్మమును తెలుసుకొన గోరు వారికి వేదమే పరమ ప్రమాణం. ఎవరైతే ధర్మమును ఆధ్యాత్మికమును తెలుసుకోవాలని అనుకుంటారో వారికి వేదమే పరమ ప్రమాణము. పరమ ప్రమాణం అంటే ఇక తిరుగులేదు అనేది అభిప్రాయం. కాబట్టి వేదోక్త పుణ్యరూప కర్మలచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ సంతానమునకు ఈ జన్మ మందును పరజన్మ మందును పవిత్రతను కలగజేయు నిషేకాది సంస్కారములను చేయుట ఉచితము. అందుకని ఎవరైతే తమ ఆత్మ కళ్యాణం తమను తాము ఉద్ధరించుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారు వేదోక్త అంటే వేదము ద్వారా చెప్పబడిన వేదోక్త పుణ్యరూప కర్మలచే, ఆ కర్మల ద్వారా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ సంతానమునకు తమ బిడ్డలకు ఈ జన్మ మందును, ఈ జన్మలో ఈ అవకాశం వచ్చింది, వేదం యొక్క సంపర్కంలోకి వచ్చాము కాబట్టి పరజన్మ మందును మరియు ఈ జన్మలో మంచి కర్మలు చేస్తే పరజన్మను పరజన్మకు లేకుండా ఉద్ధరించబడుతుంటాము, జీవన్ముక్తిని పొందుతూ ఉంటాము. కాబట్టి ఈ జన్మ మందును మనకు ఈ గురువు, ఈ విద్య, ఈ ఆశ్రమము, ఈ యొక్క ఆర్య సమాజం సంపర్కంలోకి మనం వచ్చాము, ఏదో కారణంగా వచ్చాము. కాబట్టి పరజన్మ మందును అంటే పరజన్మము లేకుండా, అంటే పరజన్మ అంటే పునర్జన్మ లేకుండా. పరజన్మము అని అంటే ఇంకొక అర్థం ఏమొస్తుంటది అంటే జీవన్ముక్తి. ఈ జన్మము అనేటువంటిది ఈ యొక్క భవబంధాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ మన ముందు ప్రత్యక్షంగా ఉన్నాయి, అద్దంలో చూపిస్తున్న ప్రతిబింబం లాగా. అయితే ఈ యొక్క అద్దంలో సవరించుకుంటే అంటే ఈ జన్మలో మంచి కర్మలు చేసి మనల్ని మనం సవరించుకుంటే పరజన్మ మందును పవిత్రత కలగజేది. పరజన్మ ముందు పవిత్రత కలగజేసేటువంటి నిషేకం అంటే గర్భాధానం మొదలుకొని ఈ యొక్క సంస్కారాలు అంత్యేష్టి పర్యంతం ప్రతి ఒక్క సంస్కారము మనము చేయాలి, చేస్తేనే బాగుంటుంటుంది. మన ఇంటికి విద్వాంసులు రావాలి, మన పిల్లలు గురువుల సాన్నిధ్యాలకు వెళ్ళాలి, వారి విషయాలు వినాలి. ఇప్పుడు ఎవరైతే తమ ఇళ్లలో ఆచార్యులను గురువులను పిలవకుండా, సంస్కారాలు ఏవి చేయకుండా పశువుల వలె పిల్లలను మేపుకుంటూ వాళ్ళను పెంచుతూ ఉంటుంటే తర్వాత ఎప్పుడైతే వీరికి అవసరం అవుతుంటారో వారు ఇలా చేయి బిడ్డ అంటే
వాళ్ళు చెయ్యరు. చేయకపోతే అప్పుడు ఏమంటారంటే గురువుల దగ్గరికి వచ్చి, వారు చెప్తే వింటలేరు. ఎప్పుడైతే వింటుంటారో అప్పుడు నువ్వు వినలేదు. ఇక వాళ్ళు వినకూడని సమయంలో వాళ్ళు వింటలేరని అంటున్నావు. వెలుగుతుందా? దయానంద సరస్వతి ఎక్కడ స్పాట్ పెట్టాడంటే, అది గురి పెట్టాడంటే, గర్భాధానం దాల్చే కంటే ముందే బ్రహ్మచర్య పాలన, అక్కడికి వెళ్ళి శారీరక దోష నివారణ, గర్భాధానము, పుంసవనము, సీమంతో నయనము ఎక్కడ వదిలిపెట్టలేదు. భీమరావు గారు, రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? ప్రభుకర్ గారు ఇది పిల్లలకు సంస్కారాలు చేయించాలి. వాళ్లకు అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టము నిష్ఠూర్కము మనం చెప్పాలి, మనం చూపించాల్సినటువంటి దారి చూపించాలి. ఇక చిన్నప్పుడు వాళ్ళకు ఏదీ తెలియదు కాబట్టి దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, సోయి లేనప్పుడు ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా చాలా వరకు వస్తున్నాయి. నిద్రపోయి నోరు తెరిసినటువంటి వారికి నోట్లో నీళ్లు పోసేవారు, నిమ్మకాయ పిండేటువంటి వారు ఇట్లా చేసి మనోరంజనం చేస్తుంటారు కదా. నిద్రపోయి నోరు తెరిచిన వారికి ఏం తెలుస్తుంటది? అది కారం వస్తుందా, నిమ్మకాయ పులుపు వస్తుందా, ఇంకేమైనా వస్తుందా అని ఎట్లా తెలుస్తుంటది? ఏమీ తెలియదు కదా. అటువంటి స్థితిలో గర్భములో ఉన్నప్పుడు భగవంతుడు ఈ పైప్ లైన్ అనే బొడ్డుతాడుతోటి తల్లి శరీరం నుండి నిరంతరంగా అందించినటువంటి వ్యక్తి భగవంతుడు అందిస్తున్నాడు. మరి బయటకు వచ్చిన తర్వాత చనిపాల ద్వారా, మరి ఉగ్గన్నము ద్వారా శిశువుకు అనుకూలమైనది ఇస్తున్నామా లేదంటే విరుద్ధమైనదా? అమ్మగారు, అనుకూలమైనది. అందుకని ఈ రకంగా వాళ్లకు తెలియదు. ఇది సారాంశం ఏంటంటే, ఆ గర్భములో ఎదిగేటువంటి పిండములో ఉన్నటువంటి జీవాత్మకు తెలియదు. అమ్మగారు, మీ ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుంది, అది చూడండి. ఈ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఎదుగుతున్నటువంటి పిండములో ఉన్నటువంటి జీవాత్మకు తెలియదు. ఆ పేగు బంధం ద్వారా తల్లి ఏం పంపిస్తుంది, ఆ పేగులకి వెళ్ళి ఏమొస్తుంది, ఆ పైపులోంచి ఏమొస్తుంది అనేది. మన ఇంట్లో బిగించుకున్నటువంటి పైపులోంచి నీళ్ళే వస్తున్నాయా, రక్తం వస్తుందా, ఇంకేదైనా మురుగు కాలువ ఏది వస్తుంది అనేది ఎట్లా తెలుస్తుంది అమ్మగారు? మనం బిగించుకున్నాం, మన ట్యాంకులో నీళ్ళు మనం చూసుకుంటాం, కానీ ఆ గర్భంలోని పిండంకి ఏం తెలుసు? బయటకు వచ్చినటువంటి శిశువుకు, పుట్టినటువంటి శిశువుకు తల్లి పాలిస్తుంటే శిశువుకి ఏం తెలుసు? అవి పాల, నీళ్ళ, ఏమిటనేది ఎట్లా తెలుసు? ఆ రకంగా పాలు కాదని చెప్పేసి విషమే ఇస్తానని చెప్పేసి అక్కడ రాక్షసి శ్రీకృష్ణునికి ఇస్తుంటే రొమ్ముగురికి చంపేశాడు కదా. ఆ దృష్టాంతం చూపిస్తున్నారు కదా. అందుకని మనము పిల్లలకు తెలియని సందర్భంలో చెప్పడము మన బాధ్యత. ఒకవేళ చెప్పలేనటువంటి మూర్ఖులైనటువంటి ఈ తల్లిదండ్రులకు భగవంతుడు శిక్ష వేస్తాడు. ఎందుకు అంటే, నీకు బాధ్యత అప్పగించి నీ చెంతకు వాళ్ళని పంపిస్తే నిర్లక్ష్యం చేశావు అనేటువంటి దానికి తగిన శిక్ష ఏది ఉచితం అనుకుంటే అది ఆ రకంగా విధిస్తుంటాడు. అందుకే చిన్నప్పుడు చేరదీయని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళ చేత బాధపడుతుంటారు. ఈ వృద్ధాశ్రమాలకు పంపించబడేటువంటి వారు, ఈ ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి వారు, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, గుళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. అర్థమవుతుందా? ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఊరికే వింటుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పరజన్మమందును పవిత్రతను కలుగజేయు నిషేకాది సంస్కారములను చేయుట ఉచితం. అందుకనే సంస్కారాలు పిల్లలకు చేయించాలి యథాయోగ్యంగా.
బ్రాహ్మణునకు 16వ ఏట అంటే 16వ ఏట, బ్రాహ్మణునికి 16వ ఏట, క్షత్రియునకు 22వ ఏట, వైశ్యునకు 24వ ఏట కేశాంత కర్మ అనగా ఈ విధికి పిమ్మట శిఖ మాత్రమే ఉంచి గడ్డమును, మీసమును, తల వెంట్రుకలను పొరిగించుకొనుచుండవలెను. బ్రాహ్మణుడు 16వ ఏట నుండి, క్షత్రియుడు 20వ సంవత్సరం నుండి, వైశ్యునకు 24వ సంవత్సరం నుంచి కేశాంతం అంటే శిరస్సు మీద వెంట్రుకలు ఉండకూడదు. ఈ గడ్డము మీసాలు పెంచుకున్నటువంటి సాధువులు దయానంద సరస్వతి దగ్గరికి వచ్చేసి, నువ్వు సాధువు అయి ఉండి ఈ ధాతువును ప్రయోగించి వెంట్రుకలు తీయకూడదు కదా అని అంటూ, అప్పుడు దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తుంటాడు. ఏంటంటే ఈ వెంట్రుకలు ఎందుకు తీయాలి అని అంటే, మన శిరస్సు మీద తలకు వేడి తగ్గడానికి, చుండ్రు పోవడానికి, ఇంకా దరిద్ర స్నానం చేసేటువంటి వారికి పేర్లు పడడం, చుండ్రు పెరగడం అది పోతుంటది. దరిద్ర స్నానం అంటే ఏంటి? స్నానం చేయకపోవడం. సర్వాంగ స్నానము, లక్ష్మీ స్నానం అంటేనేమో సంపూర్ణంగా స్నానం చేయడం, అలాంటి పోసుకోవడం అంటుంటారు కదా. ఇక దరిద్ర స్నానం అంటే ఏంటంటే, ఒకరోజు ఒంటికి పోసుకొని ఒక రోజు శిరస్సును కడుక్కోవడం. ఇక్కడ దరిద్రం అక్కడ, అక్కడ దరిద్రం ఇక్కడ, శరీరం నుంచి మాత్రం దరిద్రాన్ని పోనివ్వకుండా కాపాడుకోవడం దరిద్ర స్నానం. అలా చేసినటువంటి వారికి ఈ శరీరంలో వేడి ఉంటది కాబట్టి శిరస్సు ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే, పైరు గరం, పేటు నరం, సిర్ ఠండా అంటే కాళ్ళు వేడిగా ఉండాలి, పొట్ట మెత్తగా ఉండాలి, తల చల్లగా ఉండాలి. వీరికి ఏ రోగం లేదని గుర్తింపు. అందు గురించి వెంట్రుకలు తీసేయాలి. ఇక మరి నువ్వు ఎందుకు తీస్తున్నావు అని అంటే, నువ్వు పెంచుకున్నట్టుగా గుడ్డేలు కూడా పెంచుకుంటున్నావు కదా, ఆ గుడ్డేలు పెంచుకోవడంలో నువ్వు పెంచుకోవడంలో తేడా ఏముందని చెప్పేసి వారికి ఉదాహరణ చెప్తుంటాడు. అందుకని గడ్డము, మీసము, తల వెంట్రుకలు కొరిగించుకొని చుండాలి. అనగా మరలా ఎన్నడూను పెంచుకోకూడదు, పెట్టుకోకూడదు అంటే పెంచుకోవద్దు. శీత ప్రధాన దేశం అయ్యనేని వారి ఇష్టానుసారం ఎన్ని వెంట్రుకలేని ఉంచుకొనవచ్చును. ఇక ఒకవేళ మంచు ప్రదేశం, చలి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం, అటువంటి స్థానంలో ఉండేటువంటి వారు వారి ఇష్టానుసారం వాళ్ళు ఎన్నెన్నే వెంట్రుకలు ఉంచుకోవచ్చు శిరస్సు మీద. అత్యుష్ణ దేశం అయ్యనేని శిఖా సహితముగా అంతయును కొరిగించుకొనవచ్చును. ఇక వేడి ప్రదేశం అంటే ఈ నైజీరియా లాంటి యొక్క అగ్ని పర్వతాలు ఉన్నటువంటి అటువంటి ప్రదేశంలో, వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో శిరస్సు మీద జుట్టు కూడా లేకుండా మొత్తం కొరిగించుకోవాలి. ఏలయనగా తలయందు వెంట్రుకలు ఉండుటచే ఉష్ణము అధిక మగుటచే బుద్ధి తగ్గును. అంటే ఎవరైతే తల మీద వెంట్రుకలు ఎక్కువ ఉంచుకుంటారో వాళ్ళకు బుద్ధి తగ్గుతూ ఉంటది. ఇక్కడ ఒక మనోరంజకం ఏంటంటే, ఒకసారి తల్లి కొడుకుకు నీతులు చెప్తుంటది. కొడుకు ఏమంటాడంటే, అమ్మ నాన్నగారికి ఎందుకే తల మీద వెంట్రుకలు లేవు అంటే, అలా తల మీద వెంట్రుకలు లేని వాళ్ళు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అవుతారు అని చెప్తుంటది. మరి వెంట్రుకలు అంటే వాళ్ళకు అంతగా బుద్ధి ఉండదు అని చెప్పేసి అంటాడు. అమ్మ మరి నీకెందుకే ఇన్ని వెంట్రుకలు పెంచుకున్నావు, నువ్వెందుకు పెంచుకున్నావు అంటే, అని చెప్పేసి అతన్ని కోపడుతుంటాడు. అంటే ఇక్కడ ఆమెకు చెప్పాల్సినటువంటి రహస్యం ఏంటంటే, ఇది స్త్రీలకు శరీరంలో ఉన్నటువంటి వేడి
ఆ యొక్క పీరియడ్స్ పేరు మీద నెల నెల వేడి బయటకు పోతుంటది కాబట్టి స్త్రీల శరీరంలో వేడి ఉండదు. అందుకే వారు శిరస్సు మీద వెంట్రుకలను ఉంచుకోవడం తప్పనిసరి. పురుషులకు వేడి శారీరక వేడి బయటకు పోవడానికి దారి లేదు కాబట్టి ఆ దారికి ప్రతిక్రియని ఆ వేడిని వ్యక్తపరచడమే ఈ వెంట్రుకలన్నీ రావడం. ఎప్పుడు వినలే ఆచార్య ఈ విషయం అయితే. అందుకని ఈ వెంట్రుకలు పెంచుకున్నటువంటి వారికి బుద్ధి తగ్గుతుంటది. మీసములు ఉండుటచే భోజనము లందు ఆటంకమును కలుగును. ఇక ఎంగిలి వెంట్రుకలనంటి ఉండును. మనం తినేటువంటి ఆహారం మీసాలలో చెప్పుకొని ఉంటుంటారు ఎంగిలిగా. మనుష్య విశేష కర్తవ్యములు. ఇంద్రియాణం విచరతాం విషయేషు అపహారిషు సంయమే యత్నమాతిష్ఠే విద్వాన్ యంతేవ వాజినాం. ఇంద్రియాణం ప్రసంగేన దోషం రిచ్యత్య సంశయం సంనియమస్య తు తాన్యేవ తతః సిద్ధిం నియచ్చతి. న జాతు కామానాం ఉపభోగేన శామ్యతి. హవిషా కృష్ణవర్త్మేన భూయ ఏవాభివర్ధతే. వేదాస్త్యాగశ్చ యజ్ఞాశ్చ నియమాశ్చ తపాంసి చ నా విప్రదుష్ట భావస్య సిద్ధిం గచ్చంతి కరిహి చేత్. వశే కృత్వే రధియం గ్రామం సంయమ్యః చ మనస్తథా సర్వాన్ సంసాధయేదర్హ నక్షణ్వన్ యోగతస్థనుం. శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా చ యో నరః నా హృష్యతి గ్లాయతి వా సా విజ్ఞేయో జితేంద్రియః. నా సృష్టా కస్యచిత్ బ్రూయాన్ నా చాన్యాన్ ఏవ పృచ్ఛతాం. జానన్నపి హి మేధావి జడవద్లోక ఆచరేత్. విత్తం బంధుర్వయః కర్మ విద్యా భవతి పంచమీ. ఏతాని మాన్యస్థానాని గరీయో యద్ ఉదుత్తరం. అజ్ఞో భవతి వైబాలః పితా భవతి మంత్రదః. అజ్ఞం హి బాలమిత్యాహు పితేత్యేవ తు మంత్రదం. నాహాయన్నైర్న ఫలితైర్న విత్తేన న బంధుభిః. ఋషయశ్చక్రిరే ధర్మం యో అనూచానః స नो మహాన్. విప్రాణం జ్ఞానతో జ్యేష్ఠం క్షత్రియాణం తు వీర్యతః. వైశ్యానాం ధాన్యధనతః శూద్రాణామేవ జన్మతః. న తేన వృద్ధో భవతి येनास्य फलितं शिरः. यावहि युवाप्यधीयानास्तं देवास्तविरं विदुः. यथा काष्ठमयो हस्ति यथा चर्ममयो मृगः. यश्च विप्रो अधीनायन यश्च विप्रो अनधीयानास्त्रयस्ते नाम बिभ्रते. अहिंसयैव भूतानां कार्यं श्रेयोनुशासनम्. वाक्चैव मधुरा श्लिक्नां प्रयोज्य धर्ममिच्छता. మనుస్మృతి 2వ అధ్యాయంలోని శ్లోకాలు. మనిషిని
ముఖ్య ఆచారము, మనుషునికి యొక్క ముఖ్య ఆచార వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఆచారమును చెప్తున్నాడు. చిత్తమును హరించు విషయములందు ప్రవర్తించు ఇంద్రియములను నిరోధింప ప్రయత్నింపవలయును. అంటే చిత్తమును హరించు అంటే చిత్తమును అంటే మనసుకు నచ్చినటువంటి విషయములందు ప్రవర్తిస్తూ ఇంద్రియములను నిరోధింప ప్రయత్నింపవలయును. ఇప్పుడు ఈ జాతవేదసే మంత్రంలో చెప్పబడినటువంటిది ఏంటంటే, జాతవేదసే మంత్రంలో అరాతీయత శబ్దం, అరాతీయ శబ్దము ద్వారా చెప్పినటువంటిది ఏంటంటే, జాతవేదసి సునవామసో మమరాతీయతో నిదహాతి వేద సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని నిదహాతి. ని హ్రస్వం ఉంటుంది అమ్మగారు. అయితే ఇక్కడ అరాతీయత అన్న శబ్దానికి అర్థం చెప్పింది ఏంటంటే దయానంద సరస్వతి, యజ్ఞ దాన తప కర్మ, ఈ యజ్ఞము, దానము, తపస్సు, ఈ యొక్క పరోపకారము, ఈ సంఘ శ్రేయస్సు గురించి, గోదానము, వస్త్రదానము, అన్నదానము వంటి పుణ్యకార్యాలను నిరోధిస్తుంటారు. ఎవరు? పిసినారి వారు. అది అరాతీయత. అటువంటి వారి ధనం ఎక్కడ ఖర్చు అవుతుంటది అంటే వ్యర్థమైనటువంటి, ఎక్కడ మాంసం గురించి, కలుసార గురించి, శృంగారం గురించి, సినిమాల గురించి, అక్కడ వాళ్ళు సంపాదించుకునేది ఇక్కడ ఖర్చు అవుతుంది. ఇక ఎవరైతే తమను తాము ఉద్ధరింపజేసుకుంటారో వారి ధనము యజ్ఞం గురించి, దానం గురించి, అన్నదానము, వస్త్రదానము, ఈ ఏమంటారు అది చలివేంద్రము, దానికి ఇంకా పరోపకారం, చెట్లు నాటడం, దానికి అటువంటి వాటికి ఉపయోగపడుతుంటారు. అక్కడ చెప్పడం జరిగింది. అందుకని చిత్తమును హరించు, ఎటువంటి వారికి ఎటువంటి బుద్ధి ఉంటే అటువంటి దాంట్లో వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎందులోనైతే ప్రవర్తిస్తుంటారో దానికి విరుద్ధమైన దాన్ని నిరోధిస్తుంటారు. ఎవరైతే అధ్యాత్మంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యసనాలను నిరోధిస్తుంటారో అటువైపు దృష్టి పెట్టరు. ఎవరైతే వ్యసనాల్లో మునిగి ఉంటారో వారు అధ్యాత్మం వైపుకు, పుణ్యము, పురుషార్థం, పరోపకారము వాటిని నిరోధించి వ్యసనాలకు ఖర్చు చేస్తుంటారు. వారు సంపాదించుకున్న ధనం వ్యభిచారానికి, దానికి, దీనికి అంతే తేడా. సారథి గుర్రములను లాగి శుద్ధ మార్గమందు నడుపునట్టి ఈ ఇంద్రియములను తన వశమునందు పెట్టుకొని అధర్మ మార్గము నుండి తొలగించి ధర్మ మార్గమందెల్లప్పుడు నడిపింపవలయును. అంటే ఇప్పుడు వాహనం నడిపేటువంటి అతను కారు, బస్సు లాంటి వాటికి స్టీరింగ్ను పట్టుకొని ఆ రథచక్రాలను మనం వెళ్ళాలనుకున్న వైపు ఎట్లయితే నడిపిస్తూ ఉంటామో అదే రూపకంగా రథమును నడిపేవారు, ఎడ్ల బండిని, గుర్ర బండిని నడిపేటువంటి వారు ఆ ఎడ్లు, గుర్రము అటు ఇటు పోతుంటే వాటిని సక్రమంగా మార్గాలకు తీసుకొస్తున్నట్టుగా ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ, ఈ దేహం యొక్క ఇంద్రియాలు అటు ఇటు పోతుంటుంటే, వ్యసనాల వైపు పోతుంటే వాటిని సక్రమైన మార్గానికి తీసుకురావడం. ఈ ఇంద్రియాలు బయటకు కనబడుతున్నవి ఇంద్రియాలు మాత్రమే, వాటికి ఎటువంటి సామర్థ్యము లేదు. ఆ ఇంద్రియాల సామర్థ్యం కలిగినటువంటిది ఆత్మయే. ఆత్మ యొక్క ప్రారబ్ధము, పూర్వజన్మ జన్మాంతరములు చేసినటువంటి ఆ కర్మఫలము అనేటువంటిది మనల్ని ఎటువైపు ప్రోత్సహిస్తుంటదో అది ఉచితమా అనుచితమా, అది చేయాలా వద్దా, దానిని నియంత్రించుకొని మనల్ని చక్కబెట్టుకోవడం అంతే. అంతేగాని కన్నే పోయి చూస్తున్నది ఇప్పుడు కొంతమంది చేస్తుంటారనమాట. ఈ యొక్క ఆశ్రమానికి ఒక ఆవిడ వస్తుంటది కొత్తపల్లి నుంచి. ఆవిడ ఏమన్నా మాట్లాడితే మాటకు మడిమలని లేపి గొప్పగా చెప్పుకుంటది అనమాట. ఇంకొక ఆవిడ మన ఆన్లైన్లో కూడా వచ్చారు ఇది వరకు, ఇప్పుడు రావట్లేదు. వారు మాటకు ఏదైనా రహస్యం చెప్పేటప్పుడు కన్ను కొడుతుంటారు.
నేను మొదట చాలా ఇబ్బంది పడ్డా. ఏంటమ్మా గారు ఇట్లా చేస్తుంటానంటే, నేనేం చేస్తున్నాను, మరి కన్ను ఎందుకు కొడుతున్నానంటే, నేను కన్ను ఎప్పుడు కొట్టాను, వాళ్ళకి తెలియదు, అది అలవాటు అయిపోయింది అంతే. అలాంటి వారు తారసపడ్డారా లేదా? చూశాం ఆచార్య. పడ్డారు ఆచార్య, పడ్డారు. ఉంటారు. అందుకని ఇంద్రియములను ఈ ఇంద్రియాలను తన వశమందు పెట్టుకోవాలి. అంటే ఆ ఇంద్రియాలు వెళ్ళవు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే, సారథి గుర్రములను లాగి శుద్ధ మార్గమును నడిపినట్టు ఇంద్రియములను తన వశం నందు పెట్టుకోవాలి. అంటే అవి ఇంద్రియాలు అవి పోవు, ఇంద్రియాలను నడిపించేదే ఆత్మ. ఇంద్రియాలను నడిపించేది అంటే ప్రారంధానుసారంగా నడిపిస్తుంటది అనమాట. అందుకే దయానంద సరస్వతి ఎక్కడ మరుగుమందు పెట్టాడంటే, ఈ యొక్క గర్భంలోకి వచ్చే కంటే ముందే స్త్రీని పురుషుణ్ణి బ్రహ్మచర్యం పాటింపజేసి సత్య గ్రంథాలను స్వాధ్యాయం చేయించి, అక్కడికి వెళ్ళి వాళ్ళ బుద్ధి మార్పు చేయించి, మళ్ళీ గర్భాధానం చేయించి, గర్భంలోకి వచ్చిన తర్వాత సీమాంత నయన సంస్కారంలో వారికి ఏమని చెప్తున్నానంటే, ఉత్తమ బ్రాహ్మణ స్త్రీలతోటి ఆధ్యాత్మిక చర్చ, వీణా వంటి కళలను వాయిద్యాలను వాయించడము, పాటలు పాడడము, అల్లికలు చేయడము, మంచి నిర్మాణాత్మకమైనటువంటి పని. ఇరిగిపోయే చెట్లను, కూలిపోయే ఇళ్లను, చంపుకునేటువంటి పరిస్థితులను, కొట్లాటలు, అటువంటి వాటికి దూరంగా ఉంచడం. గమనించారా లేదా? గమనించాం. హాస్యాన్ని పట్టుకోవట్లేదు, అయితే మాట్లాడట్లేదు అంటే వేరే వాళ్ళు ఎవరు పట్టుకోవట్లేదు. అందుకని ఈ ఇంద్రియాలను చెడు మార్గంలో నడిపించేది మనమే, మంచి మార్గంలో నడిపించేది మనమే, ఆత్మనే. అందుకని అది ఎవరైతే చెడు మార్గంలో పోతున్నారో అక్కడ ప్రారబ్ధ వశములో ఉన్నటువంటి వారు ముందు తల వంచుతున్నటువంటి, అది తలుచుకుంటున్నటువంటి ఈ పని చేయాలనేటువంటి, అది మంచిదైనా చెడ్డదైనా అది ప్రారబ్ధంతో వస్తున్నటువంటిది. ఇక తర్వాత ఆలోచన చేసి మార్పులు చేస్తున్నటువంటి, నిర్ణయం తీసుకున్నటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఆ పరిస్థితుల ప్రభావం ఉంటుంటది, మరియు గురువు యొక్క ప్రభావం ఉంటుంటది, ధర్మ గ్రంథాల యొక్క ప్రభావం ఉంటుంటది. తర్వాత తీసుకునే నిర్ణయం ముందు పోయేటిదేమో ప్రారంభంతో. వరలక్ష్మి గారు నిద్రపోవద్దు, అప్పుడే పట్టుకుంటున్నారా లేదా? ఏలయనగా ఇంద్రియములను విషయాసక్తి యందు అధర్మమునందు నడుపుట వలన మనుష్యుడు నిశ్చయముగా దోషి అగును. అంటే తెలిసి తెలియక మనం చేస్తున్నటువంటి కర్మను ఎవరైనా విడమర్చి ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు, ముందు ఏమంటారంటే ఎవరేం చేస్తున్నారో మీరు చెప్పాలి అని నియమించినప్పుడు అతను చెప్తుంటే, నన్ను ఇలా నా గురించి ఇలా చెప్తావా, నా గురించి అందరికి చెప్తావా అని అన్నాడు. ఆశ్రమ గతివిధులు అని అన్నప్పుడు గతివిధులు ఆశ్రమంలో జరుగుతున్నటువంటిది, ఆశ్రమానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది చెప్పాలి, తెలియజేయాలి. కానీ నా గురించి ఇలా చెప్తావా అని మరి వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడదామన్నా రానివాడు, మన దగ్గరికి రాడు, తన దగ్గరికి రానివాడు, అటువంటి వ్యక్తి. మరి అర్థం చేసేటువంటి అలా ఉంటాయి. నన్ను ఇలా అంటావా, నా గురించి ఇలా చెప్తావా, అదే అజ్ఞానం. అంటే వారి అధర్మమును మరియు ఇంద్రియాసక్తి, వాళ్ళ పూర్వజన్మ కర్మలను వాటినే ప్రోత్సహించాడు. దీని ద్వారా ఏంటంటే మంచి వారికి, సవరించే వారికి దూరంగా ఉంటున్న వ్యక్తి ఏం చేసుకుంటున్నాడు అంటే తన తప్పులనే సమర్థించుకుంటున్నాడు. తన తప్పుడు నిర్దేశాలు ఇచ్చేవారిని, తప్పులను సమర్థించే వారి సాంగత్యంలో ఉండి తన ఆత్మ కళ్యాణానికి తెరవేసుకుంటున్నాడు, ఇంకా మరుగున పడిపోతున్నాడు అనేటువంటిది అభిప్రాయం. ఎవరైనా సరే నిశ్చయముగా ఆ రకంగా అతను దోషి అవుతుంటాడు. ఎవరు? అధర్మ మార్గంగా నడుపుతున్నటువంటి వ్యక్తి. మరియు వానిని జయించి ధర్మమునందు నడుపువాడే అభీష్ట సిద్ధిని పొందును. ఎవరైతే
అవును, తప్పుగా చెప్తున్నాడు కదా, దాంట్లో తప్పేమున్నది? మనం మీద లేనిపోనివి కల్పించి ఆరోపిస్తున్నప్పుడు అతన్ని నిరోధించాలి, అటువంటి అధర్మాన్ని ఎదుర్కోవాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. అంతేగాని ఉన్నది చెప్తున్నప్పుడు అది స్వీకరించకపోవడం అది నితాంత అజ్ఞానం. ఇంధనములను నేతిని వేయుట చేత అగ్ని వర్ధిల్లునట్లే, అంటే మండుతున్న అగ్నిలో ఇంధనములు అంటే కర్రలు వేస్తుంటే మండుతుంటది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఆరిపోయే అగ్నిలో సమిధలు వేస్తుంటే అది ప్రజ్వరిల్లుతుంటది. సమిధలు వేయడం, నేతిని ఆహుతి ఇవ్వడం, దాని ద్వారా మంట చెలరేగుతూ ఉంటుంటది కదా. అంటే దీని అభిప్రాయం ఏంటంటే అజ్ఞానమును సమర్థించుకునేటువంటి వారు, అహంకారానికి వాళ్ళు అహంకార పూరితంగా బాధపడుతున్నటువంటి వారు, నన్ను అన్నావు అంటే మరి నువ్వెందుకు చేసినావు అంటే, మరి తను అనేటప్పుడు మాత్రము ఎదుటి వారిని ఎవరిని అంటున్నాము, ఎలా అంటున్నాము, ఎందుకు అంటున్నాము అనేది ఆలోచించకుండా ఎంత తొందరపడి అంటుంటారంటే, తను అనేటప్పుడు ఆలోచించరు, మరి వేరే వాళ్ళు అంటే మాత్రం చాలా నొప్పి వేస్తుంటారు అటువంటి వారి. అలా వాళ్ళని వారు కాపాడుకోవడం ఏంటంటే అగ్నిని మంటను ఇంకా చెలరేపినట్టే అవుతుంటది, అంటే వాళ్ళ అజ్ఞానాన్ని పెంచుకున్నట్టే అవుతుంటది. కామముల ఉపయోగించుట వలన కామమెన్నడు శాంతింపదు. కామము ఇప్పుడు మహాభారత రహస్యం ఏంటంటే, శంతను వానప్రస్థం తీసుకోవలసినటువంటి వయసులో సత్యవతిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే, శంతనుకు పుట్టినటువంటి కొడుకు భీష్ముడు ఉన్నాడు కదా, నా కొడుకు ఉత్తరాధికారి అయితేనే నేను నా కూతురుని ఇస్తానని చెప్పేసి సత్యవతి యొక్క తండ్రి అనేసరికి ఈ విషయం తెలిసి నాకు వివాహం కాదని చెప్పేసి శంతను మానసికంగా బాధపడుతూ ఉంటే, ఈ రహస్యం తెలుసుకున్నటువంటి భీష్ముడు అక్కడికి వెళ్ళి అతను ఏమంటాడంటే, మీ అమ్మాయిని మా నాన్నకి ఇచ్చి పెళ్లి చేయండి అని అంటే, మరి నువ్వు ఉన్నావు కదా, నీ ఉన్న తర్వాత నీ చేతి కింద అణిమని ఉండాలి నా సంతానం అని సత్యవతి అంటుంటది. నా బిడ్డ సంతానమే మీ నాన్నకు ఆస్తికి ఉత్తరాధికారి అయితేనే నేను నా కూతురు నుంచి పెళ్లి చేస్తానంటే, అప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడన్నట్టుగా, నేను జీవితంలో పెళ్ళే చేసుకోను, మళ్ళీ మీ అమ్మాయికి పుట్టిన సంతానానికి నేను అన్ని రకాలుగా సహకరిస్తాను అని అక్కడ భీష్మ ప్రతిజ్ఞ తీసుకుంటాడు అనమాట. అందుకే అతడు భీష్ముడు అనబడతాడు. అగ్ని వర్ధిల్లునట్లే కామమును ఉపయోగించుట వలన కామమెన్నడు శాంతింపడు కాదు, శాంతింపదు ఉండాలి. దాకొమిస్తే దూ ఉండాలి, డా ఉంది, అది సవరించుకోండి. వర్ధిల్లును కావున మనుష్యుడు విషయాసక్తుడెన్నడు కాకూడదు. విషయాలకు అంటే వస్తువును తీసుకోవాలని, పరాయి వస్తువును. ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక సంస్థలో ఎవరెవరో ఏదో వారి మనోకామనలను పూరించాలని చెప్పేసి వాళ్ళు మొక్కులతోటి ఇస్తుంటారు, మాకు మంచి జరగాలని. ఆ భావాలన్నీ ఆశ్రమము మరియు ఆధ్యాత్మిక సంస్థలు హుండీలో ఉండేటువంటి డబ్బులు మరియు ఆ దేవీ దేవతల మీద ఉన్నటువంటి ఆభూషణాలు, ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువులు, ఆశ్రమంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఉంటుంటాయి వారి భావాలన్నీ. అందుకని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సంస్థల నుండి వస్తువులను తీసుకొని వాడుకుంటారో వాళ్ళ ఇంట్లో, వారి వంశంలో ఎవ్వరు మంచివారు గొప్పవారు రారు, అంటే మంచి దివ్యాత్మలు ఎవరు రారు. రాముని లాంటి, సీతా లక్ష్మి లాంటి, కృష్ణుడు లాంటి మహాపురుషులు జన్మించారు. మీరు పసిగట్టండి ఇప్పటి నుంచి. మీకు తెలిసిన ఏ ప్రాంతంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఆధ్యాత్మిక గుడి సొమ్ము తిన్నవారు, ఆశ్రమ సొమ్ము తిన్నవారు, మరియు ఆధ్యాత్మిక సంస్థలు ఏదైనా సరే గురుకులాల సొమ్ము తిన్న వాళ్ళ వంశంలో గొప్పవారు రారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది నా యొక్క దాదాపు 50 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్పటి నుంచి పసిగట్టుతున్నాను కాబట్టి ఎక్కడైనా కనిపించలేదు. నేను ఎంతో మందితోటి విన్నాను, ఎన్నో చోట్ల చదివాను. అందుకని కాబట్టి అవునవును విన్నాము, చూసినాం. మనం కూడా
అది అందుకని మనం అది చేయకూడదు. ఆచార్య పౌరాణికులు అంటారు బ్రాహ్మణుల సొమ్ము తినద్దు. ఇంకా బ్రాహ్మణులు అంటే వాళ్ళే ప్రజల సొమ్ము తినుకుంటే బ్రాహ్మణత్వాన్ని బోధిస్తలేరు కదా, బ్రహ్మతత్వాన్ని బోధిస్తలేరు కదా, మరి అదెవరికి చెప్పుకోవాలి? వాళ్ళట్లా చెప్తారు ఆచార్య. అంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకుంటున్నారు కానీ వారు ఇంకా సమాజానికి ఎంత హాని చేస్తున్నారు అనేది ఇటువంటిది కనబడతలేదా? ఎందుకంటే కదా వాళ్ళ సొమ్ము తినద్దంటారు కదా ఆచార్య. అది ఆ రహస్యం దయానంద సరస్వతి చెప్తున్నాడు. అది తండ్రి చనిపోయిన దానికి ఆవును అక్కడ వైతరిని అది దాటించడానికి ఆవును దానం ఇవ్వమంటాడు, పాలిచ్చే ఆవును. మరి ఆ పాలు ఆవు మీకు ఇస్తే నాన్నగారికి ఎట్లా ఉంటుందంటే, మాకు ఇస్తే వాళ్ళకి చేరినట్టే అని అంటే 2-3 రోజులు అయిన తర్వాత వస్తే వాళ్ళ బ్రాహ్మణుని ఇంట్లోనే ఉంటే ఆ ఆవు దాన్ని ఏమైంది ఆవు ఇక్కడే ఉన్నది అని అంటే, మాకు ఇస్తే వారికి చేరినట్టే అంటుంటారు. అయితే చేరింది కదా, అయిపోయింది కదా, నా దావు నాకు చేయమని చెప్పి తీసుకొని వస్తుంటాడు ఆయన. ఈ కథలు ఇప్పుడు 11వ సమలసంలో వస్తుంటాయి ఒకవేళ ఇలాగే కొనసాగితే. సమయం అయిపోయింది కాబట్టి ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. లక్ష్మణ్ గారు ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్ళండి. పుష్పమ్మ గారు మీరు కూడా లేరా? అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకుని. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగం ద్వారా మనం వేదోక్త ధర్మ సేవనం విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. ధర్మమును తెలుసుకున్నటకు వేదమే ప్రమాణం అని విషయము. ఇలాంటి వేదం ద్వారానే సత్య విద్యను గ్రహించి జీవితంలో సుఖాన్ని పొందగలమనే అనేకమైన లోతైన విషయాలు ఎన్నో ఈనాటి ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విషయాలందరికీ అందించాలని మనవి. ఈ విషయాలు అత్యంత లోతైన ఎన్నో ఉదాహరణలతో మాకు అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని జ్ఞానాన్ని అధికంగా పొందగలరని మనది. ఈనాటి వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం శనివారం. విజయదుర్గమ్మ గారు లేనట్టున్నారు, మరి వారి స్థానంలో ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకునే వాళ్ళు ఎవరైనా, రాజమణిమ్మ గారు తీసుకుంటారా వైదిక సంధ్య? లేదనే నల్ల వస్తుంది, నేను ఇంటి దగ్గర ఉన్నా. అలాగే. భీమరావు గారు సంధ్య చేయిస్తారా? ఎవరో ఒకరు చేయించండి. ఎవరు సరే, ఎవరు లేని పక్షంలో సంధ్య చేయిస్తున్నాను. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః స్థైర్మైశ్రీ శ్రేతాం స్వాహ. అత ఆచమన మంత్రాన్ని. షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభి స్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్ర.
ఓం భూ పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూ ఓం భువః ఓం సః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్రిజాయత తతో సముద్రాదర్ణవాదరి సంవత్సరో అజాయతాం అహోరాత్రాని విదదాద్ విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. దక్షిణాదీంద్రోధిపతి స్థిరచ్చిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ప్రతీచేదిగ్వరుణోధిపతి కృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఉదీచేదిక్ సోమోధిపతి సజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతి శిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఉపస్థాన మంత్రం. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చ. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంతముత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాశుక్రముచ్చరత్. పశ్యేమా శరదశ్శతం జీవేమా శరదశ్శతం శృణయామా శరదశ్శతం ప్రబ్రవామా శరదశ్శతం అధీనాస్యామ శరదశ్శతం భూయశ్చ శరదశ్శతాత్. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత గాయత్రి మహామంత్రః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అత సమర్పణం. హే ఈశ్వర దయానిధి, నీ కృప వలన నేను చేస్తున్నా జప ఉపాసనాది కర్మల మూలంన ధర్మార్థ కామ మోక్షంలోని చతుర్విధ పురుషార్థము ఇప్పుడే సిద్ధించినట్లు నాకు అనుగ్రహింపు స్వామి. అత నమస్కార మంత్ర.
ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. అత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే. అది లక్ష్మణ్ గారు ఉండండి. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే నమస్తే ఆచార్య. సర్వే నమస్తే. నమస్తే.